తర్వాత 6 పథకాలు. అందులో ఎక్కువ మహిళలకి సంబంధించినవి ఉన్నాయి. మరి 1500 అయ్యి లేవు, అయ్యి అయ్యట్లేదు ఆడవాళ్ళకి. బస్సులు వెళ్తున్నాయంటే వెళ్తున్నాయి కానీ టైం మీద మేము ఉండలేం కదా బస్సుల కోసం, ఆటోలకి చూసుకున్నట్లయితే ఇబ్బందితో కూడుకున్న ప్రయాణాలే అంటున్నారు. ఎందుకంటారు లోడ్ ఎక్కువ అవుతుంది అంటున్నారు కదా. జనాలు ఎక్కువ అవుతున్నారు. మరి ఇంకా ఫ్రీ అంటే మరి ఎవరైనా అంతే. మరి తల్లికి వందనం డబ్బులు ఏమైనా పడ్డాయా? లేట్గా పడ్డాయండి. మేడం ఎంతమందికి పడ్డాయి? మా అబ్బాయికి ఒక్కడికే పడ్డాయి. ఫీజు రీఎంబర్స్మెంట్ కింద పడ్డాయి లేకపోతే స్కూల్ ఫీజుకే పడ్డాయి. మేడం మరి 1వ తారీఖు నుంచి చూసుకుంటే పెన్షన్ టయానికి ఇస్తున్నారా? 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఇస్తారు, కరెక్ట్గా వస్తుంది. అది మాత్రం ఇబ్బందిగా ఏమైనా ఉందా? రేషన్ ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు సార్. ఇబ్బంది ఇప్పుడు పర్లేదు, రేషన్ బాగానే ఉంది. ఇంటి వరకు ఏమైనా వచ్చేటప్పుడు ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే అది ఏ టైంలో వచ్చింది, మేము పనులకి వెళ్తాం కదా, ఇంటికాడ ఉండవు. అది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు తీసుకోవడానికి డోర్ డెలివరీలు ఇస్తున్నామని అంటున్నారు కొంతమంది. తెలియదు సార్. మరి 3 గ్యాస్ సిలిండర్లు ఎన్నింటి డబ్బులు? ఒక బండే పడింది మాకైతే, ఇంక రెండోది అసలు పడలేదు. ఇంకా ప్రభుత్వం కంటే ముందు ఏదైనా ఇళ్ల స్థలాలు ఏమైనా అప్లై చేసుకుని ఉన్నారా ఈ ప్రభుత్వంలో? ఇప్పుడైతే ఏం లేదు, అప్పుడు పెట్టాము, ఇంకేం రాలేదు. మరి చూస్తే నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? కరెంట్ ఛార్జీలు ఎక్కువే పడుతున్నాయి. గ్యాస్ బండకి ఎక్కువే పడుతుంది. మరి 900 పైనే పడుతుంది. 950 తీసుకుంటున్నారు బండ ఇంటికి వస్తే. ఈ ఏరియాలో శుచి శుభ్రత, ఈ శానిటేషన్, క్లీనింగ్ ఎలా ఉంది మేడం? మున్సిపాలిటీ వాళ్ళు పర్లేదా? బాగా నీట్గా ఉంటుంది? మరీ ఏం కాదు, పర్వాలేదు. త్వరలో ఏంటంటే మున్సిపాలిటీలతో పాటు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి గ్రామాల్లో. ఎలా ఉంటుందని చిన్న సర్వే చేస్తున్నారు. మరి ఇదే విధానంలో మహిళలకి 1500తో పాటు రేపు నిరుద్యోగ భృతి ఉద్యోగం 1500 అన్నారు కానీ ఏం పడట్లేదు. 1500 లేవు అసలు, పడట్లేదు. ఇంకా ప్రకటించలేదు, దాని గురించి చెప్తున్నారు. పడితే బాగుంటుంది. అవును, పడితే బాగుంటుంది. మరి పడట్లేదు కదా. మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వచ్చి పర్లేదు. ఏంటి 1500? అప్పుడు మహిళలకి కూడా పథకాలు చెప్పారు, 9 పథకాలు అంటే 18,000 అలా పడ్డాయి. అప్పుడు కొంతమంది పడ్డాయి, కొంతమంది పడ్డాయి జగన్ గారి హయాంలో. మరి అప్పుడు వాలంటీర్స్ కూడా ఉండేవాళ్ళు. కాగితం ఏమైనా కావాలన్నా సచివాలయం లేదన్నా చిన్న కాగితం ఏదైనా అప్లై, క్యాష్ టు ఇన్కమ్ ఇవి ఉంటాయి కదా, ఏదైనా అప్లై చేసుకోవాలన్నా అప్పుడు వాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి, ఇప్పుడు సచివాలయంకి వెళ్తే ఏదైనా పని అయ్యేది. కొంచెం ఇప్పుడు ఏమి ఇబ్బంది అవుతుంది. వాలంటీర్లు కూడా ఎవరు లేరు అసలు. అది రేషన్ కార్డులు చిన్నవి ఇచ్చారు కదా, ఏమైనా వచ్చినాయి? వచ్చేసారు. అంతా బాగానే ఉంది. రేషన్ గురించి అయితే బాగానే ఉంది. సమస్యలు ఉంటే చెప్పుకోండి సార్. అదే ఈ మహిళకి 1500 అన్నారు కదా, ఇంటింటి 1500 ఎంతమంది ఉంటే అంతమంది. అవి అయితే రావట్లేదు. డ్వాక్రా రుణాలు ఏమన్నా పావలా వడ్డీకి? డ్వాక్రాలో ఏమి రుణాలు ఏమి లేదు సార్ అసలు. వడ్డీలు మాత్రం బాగా పడుతున్నాయి. వడ్డీలు పడుతున్నాయి. రుణమాఫీలో ఏం పడలేదు. ఇంకా అనుకుంటే ఎలా ఉంది పథకాలు అమలు, ఎలా ఉంది ప్రస్తుతం, తర్వాత ఎలా ఉండబోతుంది అంటారు? గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుందా లేకపోతే గతమే బాగుందంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా మనకు ఏమి చేయట్లేదండి. కానీ పోయిన ప్రభుత్వమే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఈ ప్రభుత్వం మీద. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఏవి సరిగ్గా అమలు అవ్వట్లేదు. అక్కడేమో మాకు ఇప్పటి నుంచో ఇల్లు లేదండి. అయితే ఇల్లుకి అప్లై చేసి మాకు గత ప్రభుత్వం అప్లై చేసుకున్నా రాలేదు. ఈ ప్రభుత్వంలో అప్లై చేసుకుంటానికి వెళ్తుంటే అసలు పట్టించుకోవట్లే. సచివాలయంలో ఎందుకని అలా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారంటున్నారు? ఎవరండి? పోయినసారి ఉన్నప్పుడైనా సచివాలయంలో ఏమైందంటే గవర్నమెంట్ ఇళ్ళకి వచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లు అసలు ఉన్నారో లేదో, అసలు వాళ్ళు విఆర్ఓలు ఉన్నారో లేదో కూడా అర్థం కావట్లేదు. అసలు మీ మ్యాపింగ్లో ఒక చోట ఉన్నాయి, మీరు ఇల్లు మారుతాం, అద్దెకి ఉన్న వాళ్ళం, మరి ఇల్లు లేని వాళ్ళం 100 చోట్ల మారుతాం స్వామి. అన్ని చోట్ల ఒకళ్ళు ఉండదుగా. అది సంక్షేమ పథకాల గురించి ఏం లేదు స్వామి. సంక్షేమ పథకాలు, గ్యాస్ సిలిండర్ డబ్బులు పడట్లేదు. ఇంకేమో నేను చెప్పడానికి ఏమన్నా ఇల్లు అప్లై చేసుకుని కూడా అసలు ఇల్లు ఆన్లైనే చేయలేదు స్వామి. అందరూ ఏమంటున్నారంటే, అంటే ప్రచారం ఏమొస్తుందంటే అయిపోయింది, మీకేమి లేదు, లేని వాళ్ళకి పెట్టేసాం, అప్లికేషన్ పెట్టేసాం అంటున్నారు. మేము వెళ్తే అసలు ఆన్లైనే చేయట్లేదు. అప్లికేషన్ తీసుకున్న పక్కన పడేస్తున్నారు. అలాగ అయిపోయింది. చూసుకుంటే గ్యాస్ సిలిండర్ డబ్బులు లేదు స్వామి, డబ్బులు అయితే ఏం పడలేదు స్వామి. అంటే ఇస్తున్నారు మళ్ళీ. మా మదర్ వాళ్ళకి అయితే పడలేదు స్వామి. మాకైతే రీసెంట్గానే వచ్చింది గ్యాస్ బండ. అది ఏదన్నా రియల్ భూమి ఏమైనా పెరిగినట్టు ఉందా స్వామి? అంటే చుట్టుపక్కల చూసుకుంటే అమరావతితోనే మనకంతా ఉందన్నారు కాబట్టి, మరి ఇప్పుడు చూసుకుంటే వాళ్ళు గందరగోళంలో ఉన్నారు. రేట్లు పెరుగుతున్నాయి కానీ భూ రేట్లు అయితే లేదు స్వామి, ఏం పెరగలేదు. ఇప్పుడు మొన్నటిదాకా ఈ డిమార్ట్ దగ్గర వచ్చేసరికి గజం ₹1,00,000 దాకా ఉండేది స్వామి. ఇవాళ రోజున 60,000 70,000. ఇంకా తగ్గుతుంది కానీ పెరగట్లేదు. అమరావతి రాజధాని అయితే పెరిగిద్ది అంటారు కానీ ఏంటో మరి పెరగట్లేదు. మరి ఏంటో పవన్ కళ్యాణ్ గారు కొంచెం నిబద్ధతగా ఉన్నట్టుగా ఫస్ట్ లో మాట్లాడి ఇప్పుడు ఎందుకు సైలెంట్ ఉంటున్నారు? ఏ సమస్య వచ్చినా మాట్లాడలేదు. ఏమో స్వామి, అదే అర్థం కావట్లేదు. సనాతన ధర్మం అన్నారు, అదే అన్నారు. నిన్న కాకపోతే మొన్న అమ్మవారి గుడిలో కరెంట్ కట్ చేసేస్తే నాకు తెలిసి నేను పుట్టిన కాడి నుంచి ఏ రోజు కూడా గవర్నమెంట్ పట్టించుకున్నప్పుడు వాళ్ళు సమస్య చూసుకోవాలని మా భక్తుల మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయి స్వామి. అసలు
అమ్మవారి గుడి మాట్లాడే పని మరి అమ్మవారి గుళ్ళో కరెంట్ తీసేయడం ఏంటి స్వామి, ఎంత పాపం అది. ఎంత దేవుడికి ఎంత కరెంటు బిల్లు కట్టకపోతే మాత్రం ఇన్ని మాఫీ చేస్తానంటున్నారు, డోక్రా మాఫీ చేస్తా అంటున్నారు, ఆ కరెంటు బిల్లు మాఫీ చేయొచ్చుగా. అవునవును. అన్ని గంటల సేపు కరెంటు పోతే అసలు ఏ గవర్నమెంట్ అయినా ఎంతసేపు అయినా, నాకు తెలిసి నేను పుట్టిన కాడి నుంచి 3 గవర్నమెంట్ 4 గవర్నమెంట్ మారింది స్వామి. ఎక్కడ కూడా వినలేదు, ప్రజలు కూడా ఎక్కడ వినలేదు. చరిత్రలో వినలేదు, అసలు చూడను కూడా చూడలేదు స్వామి. అసలు ఆ రికార్డే లేదు అసలు. అప్పుడు గతంలో ఏదైతే ఈయన గోడలు పడేస్తే అక్కడికి వెళ్ళారు కదా ఇప్పటం, మరి జోజీనగర్ వచ్చే పని కదా. ఒక మాట, జోజీనగర్లో ఇల్లు పడిపోయింది, అవునవును. 42 కుటుంబాలు బయటకు వచ్చున్నాయి. 42 కుటుంబాలు వీధి మీద వస్తే ఒక్కసారి కూడా పరామర్శించలేదు ఆయన. పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు. అదే స్వామి, ఇప్పుడు అనేటప్పటికి అంతా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా మనసు ఉంచుకొని కొద్దిగా ముందుకు వచ్చి పేదలు అనే వాళ్ళకి అసలు అది మరి అలాంటప్పుడు వాళ్ళకి పర్మిషన్ ఎలాగ ఇచ్చారు? మరి అంతమంది కుటుంబాలు రోడ్డు మీద పడినాయి అంటే వాళ్ళ జీవితాలు ఏంటి? ఎన్ని లక్షలు పెట్టి కట్టుకొని ఉంటారు, వాళ్ళ చదింపులు ఎన్ని చదివించుకొని ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి. వాళ్ళందరూ బయటకు వస్తేనే కదా, అధికారంలో లేనప్పుడే కదా, అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకేలాగా ఉండాలి స్వామి. సామాన్యుడికి పనులు తగ్గాయి అంటున్నారు, ఇసుక దొరుకుతున్నా కానీ పనులు ఎందుకని కంట్రోల్లో ఉన్నాయి? ప్రజలు డబ్బులు తీయట్లేదా, ఏం జరుగుతుంది? ప్రజలు డబ్బులు కాదు స్వామి, ఇసుక దొరుకుతుంది అంటున్నారు కానీ మీకు అక్కడికి వచ్చి అక్కడి నుంచి ట్రాక్టర్లు ఇక్కడికి వచ్చేసరికి అదే రేటు ఉంటుంది. అదే రేటు ఉండేటప్పటికి సామాన్యుడు కొనుక్కునేవాడు ఏం చేస్తున్నాడంటే రేటుకి కొనుక్కోలేకపోతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి పనులు చేయించుకో, గోడ కట్టించుకోండి, ఎంత ఇసుక పడుతుంది, ఎంత సిమెంట్ పడుతుంది, ఎంత రాయిలు పడుతున్నాయి, అన్ని రేట్లు పెరిగిపోతుంది. సామాన్యుడు ఎలా కట్టించుకుంటాడు స్వామి? ఒక మాటలో మెయిన్ ఈ సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అంటారు ఈ ప్రభుత్వం. అంతే స్వామి, అంతే.